కాన్వాయ్ని సగానికి సగం తగ్గించాలి. ఎస్పీజీకి ప్రధాని మోదీ ఆదేశాలు. ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని సూచన. బంగారం, వెండి వినియోగదారులకు షాక్. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన కేంద్రం. 6% నుండి 15% పెంపు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ. సిబిఐ డైరెక్టర్ ఎంపికలో పారదర్శకత ఉండాలి. విపక్ష నేతను రబ్బర్ స్టాంప్ గా చూడొద్దని సూచన. జవహర్ నగర్ లో నేపాలీ ముఠా హల్చల్. విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీ. నగలు, విలువైన వస్తువులు దోచుకున్న ముఠా. ఉన్నతాధికారులతో ఏపీ ఎస్సీసీ భేటీ. స్థానిక ఎన్నికలపై చర్చ. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. తప్పు చేస్తే నా కుమారుడికైనా శిక్ష పడాల్సిందే. నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ మంటతోనే అవినీతిని దగ్ధం చేస్తానన్న బండి సంజయ్. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం. హైదరాబాద్ లో ఈ నెలాఖరులోగా మంజూరు. నియోజకవర్గం యూనిట్ గా స్థలాలు గుర్తింపు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పుట్టపర్తిలో డిఆర్డీఓ ప్రాజెక్ట్ పై లోకేష్ ట్వీట్. విమానం ల్యాండింగ్ పై ఏఐ వీడియో. ఏ సంస్థ టేకాఫ్ అవుతుందో చెప్పగలరా అని పోస్ట్. శ్రీవారి టికెట్లపై పొలిటికల్ రగడ. శ్రీవారి నిధులు దుర్వినియోగం చేశారన్న భూమన. ఆధారాలు బయటపెట్టాలన్న భానుప్రకాష్. నాగార్జున టీ షర్ట్స్ మీరెలా అమ్ముతారు? వ్యాపారిని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. ఆగస్టు 3న మరోసారి విచారణ. జైళ్ల శాఖ అధికారులతో అనిత సమీక్ష. ఖైదీల రద్దీ తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ. ప్రతి జిల్లాలో ఒక జైలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల కష్టాలు. చెన్నారావుపేట గోడౌన్ దగ్గర ట్రాక్టర్ల లైన్లు. ధాన్యం తడవకుండా ఉంచేందుకు తప్పని పాటలు. సత్యసాయి జిల్లా ఎర్రతోటి గంగమ్మ ఆలయంలో చోరీ. పూలమాల వేసి కిరీటం ఎత్తుకు వెళ్లిన దొంగ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. యుద్ధం ప్రభావం, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. దేశంలో 69 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు. ఇంధన సంక్షోభం లేదన్న హర్దీప్ సింగ్. కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష. ఇప్పటికే కాంగ్రెస్ లెఫ్ట్, బీసీకి ఐయుఎంఎల్ సపోర్ట్. అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతిచ్చే ఛాన్స్. పుదుచ్చేరి సీఎంగా ఇవాళ రంగస్వామి ప్రమాణం. కేబినెట్ లో మల్లాడి కృష్ణారావుకు చోటు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు. మరో 10 రోజుల్లో కేరళంకు రుతుపవనాలు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. మరికొన్ని గంటల్లో బలపడే అవకాశం. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ ఎంక్వైరీ. ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్. త్వరలో కొత్త షెడ్యూల్ విడుదల.